కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్త ఉన్న బుట్టా రేణుకను తప్పించి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని జగన్ సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఎమ్మిగనూరు వైసీపీలో వర్గపోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి బుట్టా వర్గీయులను దూరం పెట్టారు. కార్యకర్తల అభిప్రాయంతో బుట్టా రేణుక ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్త కోసం మళ్లీ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కర్నూలులో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఎమ్మిగనూరు నుంచి 200 వాహనాల్లో బుట్టా రేణుక వర్గీయులు బయలుదేరి వెళ్లారు. రాజీవ్ రెడ్డి సైతం తన వర్గంతో కోటి సంతకాల సేకరణకు బయలుదేరి వెళ్లారు. కర్నూలు ఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన, శ్రీనివాస్, ఎమ్మిగనూరు వైసీపీలో వర్గపోరు మరోసారి బగ్గుమంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఏదైతే వినతి పత్రాల బాక్సులను వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించేటువంటి భాగంలోనే ఇవాళ వైసీపీ కూడా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ భారీ ర్యాలీకి కూడా నియోజకవర్గాలను అన్ని వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి, భారీ సక్సెస్ చేయాలని కూడా వైసీపీ నాయకులు ఈ ప్రోగ్రాన్ని కూడా తలపెట్టారు. అయితే అందరూ కూడా సమిష్టిగా రావాలి అని చెప్పినటువంటి క్రమంలోనే ఎమ్మిగనూరు వైసీపీలో కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక, అదేవిధంగా ఈ ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి వర్గీయులు కూడా కలిసి రాకుండా వేరు వాహనాల్లో వచ్చి రావడంతో వర్గ విభేదాలు కూడా మరొకసారి కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా చాలా తీవ్ర చర్చనీయాంశం ఉంది. ఇటీవలే వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక కూడా ఏదైతే మార్పు చేసిన తర్వాత ఆమెను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త మార్చిన తర్వాత రాజీవ్ రెడ్డిని ఇన్ఛార్జ్ చేసినటువంటి క్రమంలోనే ఈ బుట్టా రేణుక వైసీపీ కార్యాలయం కూడా ఇంకా ఎమ్మిగనూరులోనే ఉంది. అక్కడి నుంచి ఆమె కార్యకర్తలను నాయకులను కూడా తరచుగా వెళ్లి అక్కడ చిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తన క్యాడర్ ను కూడా ఏదైతే రాజీవ్ రెడ్డి వర్గంలోకి వెళ్లకుండా కాపాడుకుంటున్నటువంటి నేపథ్యంలోనే రీసెంట్ గా వైసీపీ బుట్టా రేణుక సంబంధించినటువంటి కొంతమంది దుండంగులు ఆ కార్యాలయంలో ఫ్లెక్సీలను చింపేసి అదేవిధంగా అక్కడ తిరుగుతూ అయితే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యారు. బుట్టా రేణుక వర్గీయులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పోలీసులు కూడా ఆ ఘటనపై ఏదైతే లోతైన దర్యాప్తు చేసి ఆ